హైదరాబాద్ లో ప్రతి 1,00,000 మందిలో ఒకరికి BMW కార్ ఉంటుంది. 10,000 మందిలో ఒకరికి సొంత ఫ్లాట్ ఉంటుంది. ప్రతి 100 మందిలో ఒకరికి కానీ ప్రతి 10 మందిలో 9 మందికి మాత్రం గర్ల్ ఫ్రెండ్ కానీ లవర్ కానీ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి బాగుపడే అవకాశం కంటే సంకనాకపోయే సౌకర్యమే ఎక్కువ. అలా అని నాకు ఫ్రెండ్ చెప్పాడు. తన పేరు సంజయ్ సాహు. ఈ కథ అతనిదే. ఇతను ప్రతి శనివారం ఆదివారం గర్ల్ ఫ్రెండ్ లేదు అనే బాధలో తాగుతాడు. సోమవారం మంగళవారం ఇతనికి తప్ప వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనే సిగ్గుతో తాగుతాడు. బుధవారం గురువారం ఎంత ట్రై చేసినా గర్ల్ ఫ్రెండ్ సెట్ కాలేదు అని చిరాకుతో తాగుతాడు. శుక్రవారం మాత్రం వీకెండ్కి పబ్కి వెళ్ళడానికి గర్ల్ ఫ్రెండ్ లేదని బెంగతో తాగుతాడు. అంటే ఇతను వారం మొత్తం తాగుతూనే ఉంటాడు. ఇతనికి తాగడంతో పాటు ఇంకో అలవాటు కూడా ఉంది. అదంటే మీరే చూడండి. Sanjay, actually, I want to say something. ఏంటి? Actually, I'm in love with you. యాక్చువల్లీ లవ్ ఇవన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. But I'm in deeply love with you, Sanjay. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. Sanjay, Sanjay. నో 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 నో. ఏరా మళ్ళీ అదే కలొచ్చిందా? అవునమ్మా. ఈసారి ఎంతమంది ప్రపోజ్ చేశారో సార్కి? 10 మంది. బా అందులో ఒక అమ్మాయి నేను లేకపోతే చచ్చిపోతానన్నదమ్మా. అబ్బా, అది నీ కల్లోకొచ్చి ఇలా అన్నదని తెలిస్తే అది నిజంగానే ఊరేసుకొని చచ్చిపోద్ది తెలుసా? అమ్మా నువ్వు కూడా. లేకపోతే ఏంట్రా, రియాలిటీలో ఒక్క గర్ల్ ఫ్రెండ్కే దిక్కులేదు గాని 10 మంది అంట. దేని కదా కొంచెం లిబర్టీ తీసుకున్నా. ఆశకైనా హద్దుండాలిరా. సర్లేమ్మా, ఏదో ఒకరోజు నాకు గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, అప్పుడు చెప్తా. ఇంకెప్పుడురా, నీతో పాటు ఉన్నోళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్స్ లవర్స్ ఉన్నారు, నువ్వు మాత్రం సింగిల్ గా ఉన్నావు. నేనేం చేయను, ట్రై చేస్తున్నా, సెట్ అవ్వట్లేదు. ఎలా సెట్ అవుద్దిరా? మొన్న మీ కాలేజ్ మేట్ ఎవరో కాల్ చేసి తనకు బ్రేకప్ అయిందంటే నువ్వేమన్నావు? నేనేమన్నాను? బాధపడకలే, ఇంకో మంచి అబ్బాయి దొరుకుతాడు అని అన్నాను. అందులో తప్పే ఉంది. రే ట్యూబ్లైటు, తను బ్రేకప్ అయిందని చెప్పిందంటే సింగిల్ గా ఉన్నా మింగిల్ అవ్వమని హింట్ ఇచ్చింది. నాకేం తెలుసమ్మా హింట్ ఇచ్చిందని. ఇలా అయితే ప్రభాస్ కి సల్మాన్ ఖాన్ కైనా పెళ్ళవుద్ది గాని నీకు మాత్రం గర్ల్ ఫ్రెండ్ దొరకదు. అమ్మా నాకు డౌటే, ఏ పేరెంట్స్ లవ్ అంటే ఎంకరేజ్ చేయరు కదా, నువ్వెందుకు లవ్ అంటే ఎంకరేజ్ చేస్తున్నావు? రేయ్, లవ్ చేయటం తప్పు కాదురా, లవ్ పేరు చెప్పి అడ్డమైన పనులు చేయటమే తప్పు. నేనైతే ఆ రెండింటికి తేడా తెలిసేలాగే పెంచానని అనుకుంటున్నాను. అందుకే నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఫ్రెష్ అవ్వు, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. సరే అమ్మా. మా అమ్మకి నా మీద బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే. సర్లే, టిఫిన్ చేద్దాం. నాన్న వాడు చాలా మంచోడు నాన్న, అలాంటోడు కాదు. అప్పుడప్పుడు ఇక తీట పనులు చేస్తుంటాడంతే. నానా నానా హాయ్ రమా, ఏం సంగతి? చేదిరా. ఏమైందిరా? ఏమైందేంట్రా? మా పని మనిషి నెంబర్ కావాలంటే ఇంట్లో పని ఉందేమో అని ఇచ్చాను, కానీ నువ్వేం చేసావు? దానికి ఫోన్ చేసి నాతో గర్ల్ ఫ్రెండ్గా ఉంటావని అడుగుతావా? అవ్వా, సిగ్గుందారా నీకు? తప్పే ఉందిరా. అది పని మనిషిరా. అయితే అరే, పని మనిషి గర్ల్ ఫ్రెండ్గా ఉంటే ఎన్ని బెనిఫిట్సో తెలుసారా? వీళ్ళకి అసలు కాంపిటీషనే ఉండదురా. కొంచెం ఎఫర్ట్స్ పెడితే చాలు, ఈజీగా పడిపోతారు. డిన్నర్లకి లంచ్లకి తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. పని చేసే కాడ ఏదో ఒకటి తినేస్తారు. షాపింగ్లకి తీసుకెళ్లి వేల ఖర్చు పెట్టమని అడగరు. ఆనర్స్ ఇచ్చేవే వేసుకుంటారు. కావాలంటే మనకు కూడా జత తీసుకొస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1కి 100 ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పనమ్మాయ నువ్వు అంటున్నావు, పని తెలిసిన అమ్మాయి అని నేను అంటున్నాను. ఒక చాయ్ చెప్పు. నువ్వు కబే. నువ్వేంట్రా త్రివిక్రమ్ డైలాగులు కొడుతున్నావు? నిజమే కదరా. ఇన్ని తెలిసి నీకు అమ్మాయికి మొగుడు ఉండని తెలీదారా? పెళ్ళయిందా? 2 పిల్లలు కూడా. ఇదే చిన్న పిల్లలా ఉంటది,
దీనికి పిల్లలేంటి? చైల్డ్ మ్యారేజ్ అనుకుంటా. నువ్వు కరువులో ఉండి నీకు కళ్ళకి కనిపించట్లేదు కానీ ఆ అమ్మాయి మాత్రమేనారా? ఆ అమ్మాయి మెల్లో తాలిబొట్టు, కాళ్ళకి మెట్టలు ఇవేం కనిపించవారా? నువ్వు చేసిన ఏదో పనికి తను మా నాన్నకు కంప్లైంట్ ఇచ్చింది. పొద్దున్నుంచి ఆయన నాకు దొబ్బులు పుడుతూనే ఉన్నాడు. నీ ఎదవ్వ. లైట్ తీసుకో. రేయ్ ఈడబ్బా. సింగిల్ కింగులో. హాయ్ మా. హాయ్ రా రా తిందుగానే. బయట తినేసి వచ్చేసాను. నువ్వు తిన్నావా? లేదురా మీ డాడీ కోసం వెయిటింగ్. ఆహా, లవ్వా? ఆయన వస్తే కానీ తినవా? నీకేం తెలుసురా సింగిల్ గాడివి. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఎవర్రా అయినా? జగదాంబ చౌదరి గారని పెద్ద సిద్ధాంతి, వైజాగ్ లో చాలా ఫేమస్ అమ్మా. దేనికి చేతబడి చేయడానికా? చేతబడి చేయడానికి కాదు, ఆయన జాతకం చెప్తే చెప్పింది చెప్పినట్టు జరుగుతుందమ్మా. నీ దరిద్రం గురించి చెప్పడానికి అంత దూరం నుంచి ఆయన ఎందుకురా? నన్ను అడిగితే నీ ఫ్రీగా చెప్తాను కదా. నువ్వు ఉండమ్మా, మీరు చెప్పండి జేసీ గారు. ఇదేంటి బాబు చేతిలో రేఖలు చెరిగిపోయాయి? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు, జాతకం చెప్పండి. సింగిల్ చింతకాయ గడువా? హోప్స్ అన్ని మీ మీదే పెట్టుకున్నానండి, కొంచెం చూసి చెప్పండి. ఆహా, ఆహా లేదు, నెట్ఫ్లిక్స్ ఉంది. ఓకే ఓహో. అంటే మీకు. ఓ అదే. అద్భుతం, అమోఘం. జాతకం చెప్పమంటే పచ్చడైన సినిమాను ప్రెస్ మీట్ లో పొగిడినట్టు అట్లా పొగుడుతున్నాడేంట్రా? అవను ఉండమ్మా, మీరు చెప్పండి జేసీ గారు, ఏమైంది? నీది మామూలు జాతకం కాదు, కోటి మందిలో ఒక్కడు కూడా ఉండదు. అంత వరస జాతకమా అండి? మా ఉండు. కాదండి, అంత గొప్ప జాతకం అంటున్నాను. మీ అబ్బాయి ఫ్యూచర్లో ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అవుతాడు, ఆ తర్వాత సీఎం అయిపోతాడు. వీడేమైనా గేమ్ చేంజర్ సినిమాలో హీరోనా అన్ని అవ్వడానికి? గురుగారు, నాకు కావాల్సింది నా ఫ్యూచర్ కాదండి, నా గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందో లేదో చెప్పండి. ఓ అదా. ఆ, ఆ, ఆ. ఇందువదన కుందరదన మందగమన మధురవచన. వావ్. అబ్బే కష్టం బాబు, ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా నీకు గర్ల్ ఫ్రెండ్ దొరకడం కష్టం. నేను చెప్పానా? గురుగారు, ఒక 500 ఇస్తాను, కొంచెం చూసి చెప్పండి, ఏదో మిస్ కొట్టినట్టున్నారు. 500కి మరో 500 కల్పిస్తాను, ఫుల్ బాటిల్ కొట్టి బిర్యానీ తిని పడుకో. నీ గర్ల్ ఫ్రెండ్ దొరకడం కష్టం, గ్రహాలు కోఆపరేట్ చేయడం లేదు. గ్రహాలు పెద్దవాడు. ఓకే. గురుగారు, మా అమ్మ ముందు పరువు పోతుంది, ఒక 2000 ఇస్తా, కొంచెం మేనేజ్ నీ ముసలు. ఇస్తా, ఓకే ఇస్తా. అలా అన్నావు బాగుంది. ఇంక దొరికేసినట్టే. చూసావా? జాగ్రత్తగా చూడండి. ఈ నెల 30వ తారీఖు 12 గంటల లోపు దొరికితే అమ్మాయి దొరికినట్టు, లేదంటే ఈ జన్మలో నీకు దొరకదు. గురుగారు, చూడు బాబు, ఇంతకు మించి నేను గాని గ్రహాలు గాని ఏమీ చేయలేవు. నువ్వు పైన కూర్చో, పైన కూర్చో. నీ బాధ పోవడానికి ఒకటి ఇస్తాను, ఇదిగో తీసుకో. ఇంకో 2 ఉంటే నాకు ఇవ్వచ్చు కదండి, ఈవినింగ్ పులిహార కలుపుతాను. అది పులిహారలో కలపడానికో మజ్జిగలో కలపడానికో కాదు. దిండి కింద పెట్టి పడుకోమంటారా? నీ తిండి కింద కాదు, మీ అమ్మ తిండి కింద పెట్టు. ఓహో, ఇదేదో బాగుందే. వాడికి జ్వరం వస్తే నాకు ఇంజెక్షన్ వేసినట్టు వాడికి గర్ల్ ఫ్రెండ్ దొరకపోతే నా దిండి కింద పెట్టడం ఏంటి? అదే కదా. చూడు బాబు, నీ గర్ల్ ఫ్రెండ్ దొరకపోవడానికి మీ అమ్మే మొదటి కారణం. అది నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీ పోతే గానీ నీ గర్ల్ ఫ్రెండ్ దొరకదు. వస్తా, ఇంకా నీ ఇష్టం. పేమెంట్ ఫోన్ పే చెయ్యి. సరే చేస్తా. చూసావారా, నేను చెప్పినట్టే జరిగింది. అసలు ఇది అమ్మేనా? అది కాల్ చేద్దామా వద్దా? చేద్దాం.
హలో. హలో సంజయ్, నేను అదే మీ ఎదురింట్లో ఉంటానే, బృందాని. మీకు చాలా డేస్ నుంచి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది ఐ లవ్ యూ సంజయ్. హలో హలో హలో, కట్ అయినట్టుంది. రేయ్, జల్సా రీ రిలీజ్ టికెట్స్ పెట్టారా? వెళ్దాం పద. ఇప్పుడా? మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం రా. ఫ్యాన్స్ అయ్యుండి రేపు వెళ్దాం అంటావేంట్రా? పద వెళ్దాం. అరే చిన్న పనుందిరా. ఏదున్నా వచ్చాక చూసుకుందాం. పద అరే వెళ్దాం. రే రే రే. నా పిల్లతో బయటికి వెళ్ళాలిరా. రేయ్, నీ గర్ల్ ఫ్రెండ్ కొత్త కాదు, దాంతో బయటికి వెళ్ళడం కొత్త కాదు కదా. పద వెళ్దాం. అరే రే 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 రే, నేను చెప్పేదిరా. అరే నేనేమనరా, సినిమా చూద్దాం పద. నేను చెప్పేదిరా, తను ఫీల్ అవుతుందిరా. అరే ఏం ఫీల్ అవ్వదులేరా, పదరా. హే, చెప్తుంటే అర్థం కావట్లేదారా? అయినా సింగిల్ నా కొడుకు, మాలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళ కష్టాలు నీకేం అర్థమవుతాయిరా? ఏంట్రా ఏమన్నావు? ఇవి కష్టాలా? ఇవి కష్టాలరా? గంటకు అమ్మాయితో చాట్ చేస్తూ రోజుకు అమ్మాయిని బైక్ మీద వేసుకుని తిరుగుతూ వారంకో అమ్మాయిని రూమ్కి తీసుకొచ్చే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదురా. కష్టాలు ఎలా ఉంటాయో, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. ప్రేమించాల్సిన వయసులో మనకు అమ్మాయి దొరకకపోతే ఎవడో ప్రేమించి వదిలేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే ఆలోచన ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ప్రేమ కోసం పార్కుల వైపు, టచ్ కోసం టిండర్ వైపు చూసే అబ్బాయిలు ఇంకా బ్రతికే ఉన్నారనే విషయం నీకు తెలుసా? నువ్వు బతుకుతున్న ఈ సమాజంలో ఇంకా బతికే ఉన్నారనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. మనం చిన్నగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ప్రేమించుకుంటూ, మనం పెద్దయ్యాక చిన్నవాళ్ళు ప్రేమించుకుంటూ, మనం మాత్రమే సింగిల్గా ఉంటే ఆ బాధ నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనబడిని ఏదో శక్తి టన్నుల బరువుతో భూమిలోకి తొక్కినట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? మనకి లవర్ కావాలంటే మన దగ్గర ఉన్న డబ్బు, పేరు, క్యాస్ట్ ఇవేవి సరిపో. ఈ కమిటెడ్ గల మధ్య సింగిల్గా ఉండలేక దూరంగా ఎప్పుడైనా పారిపోవాలనిపించిందా? నాకు అనిపించింది. కేపీహెచ్పీ ఎప్పుడైనా నీకు ప్రేమగా పిలిచినట్టు అనిపించిందా? పెళ్ళైన తర్వాత నీ వైఫ్ నీకు ఎప్పుడైనా లక్కీ అని అనిపించిందా? మన లైఫ్లో అమ్మాయి అంటే పెళ్ళైన తర్వాతే ఈ లవ్ గివ్వు మనకు సెట్ అవ్వనే విషయం నీకు అనిపించిందా? నాకు అనిపించింది. అందుకే అమ్మాయిలందరికీ దూరంగా ఉంటున్నా, సింగిల్గా ఉంటున్నా. చెప్పమ్మా. ఈరోజు డేట్ ఎంత నాన్నా? 30. అయితే ఏంటి? ఈరోజు 12 లోపు నీకు గర్ల్ ఫ్రెండ్ దొరికితే దొరికినట్టు, లేకపోతే లేదన్నారు కదా. దొరికిందా? అమ్మా, నువ్వు అసలు నా కన్న తలివేనానే? లేదా ఈ చెత్త కప్పులో దొరికితే తెచ్చి పెంచుకుంటున్నావా? అర్ధరాత్రి 12 అయింది, కొడుకు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని కంగారు లేకుండా గర్ల్ ఫ్రెండ్ దొరకలేదని సెటర్ లేస్తావా? నన్నంటావేంట్రా? ఆయన ఎవరో ఏసీనో జేసీనో అన్నావు కదా, అందుకే అడిగా. అమ్మ నువ్వు ముందు ఫోన్ పెట్టేయమ్మా. ఓ 10 నిమిషాలు బాధపడి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో సింగిల్ అని స్టేటస్ పెట్టేసి ఇంటికి వచ్చేస్తా, సరేనా? సరే నాన్న, నీకోసం సింగిల్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను, వచ్చి తిందువుగాని, ఓకేనా? సింగిల్ బిర్యానీ ఆర్డర్ పెట్టావా? వస్తున్నా, డబుల్ స్పీడ్లో ఇంటికి వస్తున్నా, ఉండు. ఇంకా కుదిరింది ఏడికి. ఈవిడ చాలు నా జీవితానికి. దీని అమ్మ జీవితం. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇంత ఉంటుందని ఆ వయసులో తెలియలేదే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూవా? అలా స్ట్రైట్గా లెఫ్ట్ తిరిగి ఏమన్నావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంటే ఆ సినిమాలో చెప్తారు లవ్, అదేనా? ఇది ప్రాంక్ కదా? కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? హలో, కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? బయటికి రండమ్మా. ఇదంతా మా విజయ్ గడ్ ప్లాన్ చేసి ఉంటాడు. ఖచ్చితంగా వాడి ప్లాన్ అయ్యి ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్ నువ్వు చూడటానికి అలా లేవే, చూడటానికి బాగానే ఉన్నావుగా. కాదండి, నేను నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. నా వీక్నెస్ తెలిసి నాతో అందరూ గేమ్స్ ఆడుతున్నారు. నేనెవరో తెలియకుండా నన్ను ఎలా లవ్ చేస్తున్నావే? నీ పేరు సంజయ్, నువ్వు ఉండే చిత్రపురి కాలనీ రోడ్ నెంబర్ 3లో.
టీసీఎస్లో 3 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నావు. నీ మంత్లీ శాలరీ 60K. ఇంకా ఫోన్ నెంబర్ అంటావా 9337152525. చాలా, ఇంకా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ నెంబర్ కూడా చెప్పాలా? ఎవరు నువ్వు? ఆల్ ఖైదా బ్యాచ్ మెంబర్వా లేదా హ్యాకర్వా? నా డీటెయిల్స్ అని నీకెలా తెలుసు? ఎలా? ఎందుకంటే నేను ఉండేది మీ ఎదురింట్లోనే. నా నేను 5 ఇయర్స్ నుండి నేను లవ్ చేస్తున్నా. చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ నువ్వే కనీసం నన్ను పట్టించుకోలేదు. నే ఒరే సంజయ్గా, శంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికావు కదరా. ఒకటి అడుగుతాను, చెప్పు, ఇదంతా నిజమేనా? అంటే నాకు కొంచెం భయం వేస్తుంది. ఇంత చెప్పాక కూడా నీకు డౌట్గా ఉందా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో సింగిల్ అని తీసేసి మింగిల్ అని పెడుతున్నా. అయిపోయింది. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు నాకు ఒక్క అమ్మాయి కూడా ఎందుకు పడలేదంటావు? నా కోసమే అనుకుంటా. ఉండు, ఈ మ్యాటర్ అర్జెంట్గా మా అమ్మకి చెప్పాలి. చెప్తే కుళ్ళుకుంటుంది. కుళ్ళుకుంటుందా? అదేంటి? అదంతే, ఎందుకో నీకు తర్వాత చెప్తా. ఇలాంటి టైంలోనే నా మానకే ఉంటే బాగుందనిపిస్తుంది. నీ అబ్బా ఎక్కడ చూసి డ్రైవ్ చేస్తున్నావురా? కళ్ళు కనిపించట్లేదా? మాణిక్యం గీతా